భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తోందా? భార్యాభర్తలంటే ఎలా కలిసిమెలిసి ఉండాలి? దాంపత్య జీవితాన్ని మరింత అందంగా మలుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుందా? మనం చూస్తున్నాం డైలీ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ కొంతమంది చాలా చక్కగా ముచ్చటగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ కూడా తిట్టుకోవటం, అరుచుకోవటం, కొట్టుకోవటం, విభేదాలతో సతమతం అవుతూ ఉంటుంటారు. ఎందుకు ఇట్లా జరుగుతుంటుంది? అన్యోన్యత అనేది ఎక్కడ లోపిస్తుంది? అన్యోన్యత అనేది లోపించడానికి కారణాలు ఏమిటి? వీటి గురించి మనం ఆలోచించినప్పుడు ముఖ్యంగా వచ్చేటటువంటి భార్యాభర్తల మధ్య వచ్చే సమస్య ఎక్కడ వస్తుందంటే, భార్య భర్త వీళ్ళిద్దరి మధ్య టైం స్పెండ్ చేయలేకపోవటం. టైం ఎప్పుడైతే స్పెండ్ చేయలేకపోతే వీళ్ళిద్దరి మధ్య ఒక డిఫికల్టీస్ స్టార్ట్ అవుతుంటాయి. రాత్రి 10ంటికి ఆఫీసు నుంచి హస్బెండ్ వస్తే అప్పటి వరకు వెయిట్ చేసినటువంటి భార్యతో మాట్లాడటానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతుల్లో చాలామంది భర్తలు ప్రవర్తిస్తుంటుంటారు. రావటం, స్నానం చేయటం, భోజనం చేయటం, ఏదన్నా అడిగితే సరే ఓకే అట్లాగే అని చెప్పటం, 4 మాటలు మాట్లాడేసి పడుకోవటం. దీంతో ఏమవుతుందంటే టైం స్పెండ్ చేసి తనలో ఉన్నటువంటి ఎమోషనాలిటీ ఏమిటి, తనలో ఉన్నటువంటి టేస్ట్ ఏమిటి, ఇంట్రెస్ట్ ఏమిటి, తమ అభిప్రాయాలు ఏమిటి, ఈ అభిప్రాయాలని ఒకళ్ళొకళ్ళు పంచుకోవటం, ఒకళ్ళ అభిప్రాయాలని ఒకళ్ళు గౌరవించడం, ఇట్లా టైం స్పెండ్ చేయాలి. కనీసం ఒక 1 అవర్ టైం కానీ స్పెండ్ చేసినట్లయితే ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడుకోవాలి. ఏంటి విషయాలు, ఈరోజు ఏం జరిగినాయి, ఏం చేసావు ఇప్పుడు దాకా, ఒకళ్ళు ఉద్యోగం చేస్తుంటే మీ ఆఫీసులో విషయాలు ఏమిటి, మా ఆఫీసులో విషయాలు ఇవి అని ఇట్లా షేర్ చేసుకోవటం. సరదాగా మనం బయటికి వెళ్ళొద్దామా, ఆ బయటికి వెళ్ళి రావటం వల్ల ఎంతో హ్యాపీగా ఉంటుంది. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత మనం ఎట్లా ఈరోజు గడపాలి అనేటువంటి పద్ధతిలో ఆలోచించుకోవచ్చు. సరదాగా హోటల్కి వెళ్ళటం, షాపింగ్కి వెళ్ళటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంటే హ్యాపీగా ఉంటుంది. వాళ్ళలో ఉన్నటువంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు వస్తున్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా ఫ్రీ అవుతుంటాయి. ఎప్పుడైతే టెన్షన్స్ ఫ్రీ అవుతుంటాయో వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఏర్పడుతుంటుంది. అంటే మాట్లాడుకోవాలి. అట్లాగే అప్పుడప్పుడు కొంచెం పూలు తీసుకెళ్ళటం, అప్పుడప్పుడు కొంచెం బట్టలు కొనిపెట్టడం, తర్వాత ఇద్దరు హ్యాపీగా గడపడం, బయటికి తీసుకెళ్ళటము, వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి సంబంధించినటువంటి విషయాల్లో గౌరవించటం, ఇవన్నీ చేస్తుంటే ఏమంటే ఓహో నా పర్సనల్ లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నా హస్బెండ్ అనేటువంటి పద్ధతి ఉంటుంది. అట్లాగే హస్బెండ్కి వైఫ్ కూడా రాగానే ఏమండి ఇవ్వండి కాఫీ పెడతాను, ఏమండి మీకు ఏమైనా టిఫిన్ చేసి పెట్టాలా, మీకు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఈరోజు ఏ కూర కావాలి ఏమిటి అనేది ఇలా మాట్లాడుకోవటం. రెస్పెక్ట్, ఒకరికి ఒకళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ చేస్తూ ఉంటుంటే వీళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం బాగా పెరుగుతూ ఉంటుంది. అట్లాగే సెక్స్ లైఫ్ కూడా చాలా బాగా ఉందా లేదా, దాంట్లో కూడా లోపం జరుగుతుంటే మళ్ళీ అవినాభావ సంబంధాలన్నీ తెగిపోతుంటాయి. ఆ లైఫ్కి కూడా ఇంపార్టెంట్ ఇచ్చి ఇద్దరి మధ్య కూడా దాంపత్య జీవితం అనేది డెవలప్ చేసుకుంటే సమస్య అనేది లేకుండా ఉంటుంది. దీనికోసం ఏంటంటే అప్పుడప్పుడు వీళ్ళు టూర్ వెళ్ళి రావటము, సినిమాకి వెళ్ళి రావటము, షికార్లకు వెళ్ళి రావటము, కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు ఇవన్నీ చేస్తూ ఉంటుంటేనే ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం పెరుగుతుంటుంది. అట్లా కాకుండా ఒకళ్ళు ఈ కుర్చీలో కూర్చొని ఇంకొకళ్ళు ఆ కుర్చీలో కూర్చొని ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు తీసుకుంటూ ఉంటాం, ఎవరి ల్యాప్టాప్ వాళ్ళు తీసుకుంటూ ఉంటాం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం చేస్తూ ఉంటుంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అనేది జరగదు. ఇవాళ మనం ఈ సాఫ్ట్వేర్ రంగంలో వాళ్ళని చూస్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది. వాళ్ళ టైంలో వాళ్ళు వెళ్తుంటారు, వీళ్ళ టైంలో వీళ్ళు వెళ్తుంటారు. ఇద్దరి మధ్య రిలేషన్ అనేది డ్యామేజ్ జరుగుతుంటుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ పెరగాలంటే ఇద్దరు కామన్గా కూర్చొని ఆలోచించడం నేర్చుకోవాలి. ఆలోచించుకొని ఒకళ్ళ సమస్యలను ఒకళ్ళని అర్థం చేసుకోవాలి. సమస్యని అర్థం చేసుకున్నప్పుడు సమస్యకి పరిష్కార మార్గాలు తెలుస్తుంటుంటాయి. అట్లాగే ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడపడం చేస్తూ ఉన్నట్లయితే ఈ అవినాభావ సంబంధాలు అనేవి పెరుగుతుంటాయి. Please subscribe RSP World. Like, share and comment. Thank you.